హాయ్ వెల్కమ్ టు ఫుడిజం. జనరల్లీ తీపి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. పాయసం కానీ ఇతరత్ర స్వీట్ రెసిపీస్ కానీ అందరికీ నచ్చుతూ ఉంటాయి. కానీ ఎవరైనా ఇన్స్టెంట్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నోరు తీపి చేయాలంటే ఎక్కువ టైం తీసుకోకుండా సేమ్ టైం వాళ్ళకి అటెన్షన్ పే చేస్తూనే మంచి రెసిపీ ఏదైనా చేసి పెట్టచ్చు కదా. అలాంటి షార్ట్ అండ్ క్రిస్పీగా చేసుకునే పద్ధతిలో ఒక చిన్న స్వీట్ ఐటెం ఇది. మనకు బాగా తెలుసు, అరబ్ రెస్టారెంట్స్లో మనకి బాగా అవైలబుల్గా ఉంటుంది. మనం కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఫెర్నీ. దీనికి కూడా చాలామంది చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటారు. లైక్ బియ్యంతో చేసేవాళ్ళు కొంతమంది, బొంబాయి రవ్వతో చేసేవాళ్ళు కొంతమంది, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తోంది మా ఇంట్లో రెగ్యులర్గా చేసే స్టైల్ మాట. జనరలీ ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళు మన కోసం వస్తారు కష్టపడి ఎక్కడి నుంచో. వాళ్ళకి కాస్త అటెన్షన్ పే చేయాలి, వాళ్ళకి కావాల్సినవి చూడాలి. సేమ్ టైం మన ఇంటికి వచ్చినందుకు ఒక మంచి విందు కూడా ఇవ్వాలి కదా. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది పెట్టినా చివరిలో కాస్త స్వీట్ పెడితే ఆ మీల్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో ఐ ప్రిఫర్ దిస్ మాట. పాయసం, పరవన్నం లాంటివి ఎన్నున్నా ఈవెన్ దో పూజలకు కూడా ఇది చాలా త్వరగా అయిపోతుందని మేము దీన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఏం లేదు, దీనికి కావాల్సినవి అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే. ఒక్క 1/2 లీటర్ పాలతో నేను తయారు చేస్తున్నాను. డిపెండ్స్ ఆన్ మీరు చేయాలనుకుంటున్న క్వాంటిటీని బట్టి మీరు ఎంచుకోవచ్చు ఎంతలో చేయాలి అనేది. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక 10 నుంచి 12 జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకులు తీసుకున్నాను. వాటిని ఇలా క్రిస్ప్గా కట్ చేయాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, మిక్సీ వేసేస్తే బరగ్గా అవుతుంది కానీ బట్ స్టిల్ ఇలాగా కత్తితో చేయటం మూలన ఇలాగా కొంచెం పలుకుగానే ఉండాలి. మరీ పౌడర్ అయిపోతే రుచి ఉండదు. ఇది పంటికి తగలాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలతో చేస్తున్నాం అనుకున్నాం కదా ఫెర్నీ. సో దానికి జస్ట్ 3 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ సరిపోతుంది. ఇది మనం ఉప్మాకు వాడుతూ ఉంటాం కదా సన్న రవ్వ. ఇది ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. జనరల్లీ మనం ఉప్మా చేసేటప్పుడు రోస్ట్ చేసి వేస్తాం కానీ దీనికి అంత అవసరం ఏం లేదు. పురుగు లేకుండా చూసుకుంటే చాలు. సో ఇది ఉండకట్టకుండా జస్ట్ 3 స్పూన్సే కాబట్టి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పాలు ఒక పొంగు వచ్చి పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని మనం వేసేసుకోవచ్చు. ఇది వేసిన వెంటనే కాస్త కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కలర్తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ స్వీట్ అనగానే మనకి ఇలాచీ గుర్తొస్తుంది కదా, దీనికి కూడా ఇలాచీ మ్యాండేటరీ. సో ఇలాగా బరకగా చేసుకున్న దాన్ని జస్ట్ మనం వేసుకోవచ్చు. 2 పలుకులు సరిపోతాయి. సో మనం స్టవ్ కాస్త సిమ్లో పెట్టుకున్నాం. వేసింది 3 స్పూన్స్ రవ్వే అయినప్పటికీ అది చూసారా చక్కగా థిక్గా ఎలా వస్తుందో. సో ఎక్కువ వేస్తే ఇది కాస్త థిక్ అయిపోతుంది. మనకు అలా కాదు, కొంచెం ఇలా లిక్విడీగానే ఉండాలి. అప్పుడే కాస్త చల్లబడ్డ తర్వాత తినేటప్పుడు చాలా బాగుంటుంది. నేను దీనికి ఒక 3 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఎంతైతే బొంబాయి రవ్వ వేసానో అంతేమాట. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తీపి ఎక్కువ ఇష్టం ఉన్నా కూడా దీనికి అంత తీపి అవసరం ఉండదు. మైన్యూర్గా ఉంటే చాలు, కాస్త కమ్మగా ఉంటుంది. ఇది కూడా కరిగిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాట. సో బాదం జీడిపప్పు ఇలా బరకగానే చేసుకోవాలి. మీకు ఎంత కుదిరితే అంత బియ్యపు గింజల్లా కూడా దాన్ని కట్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక 3 స్పూన్స్ క్వాంటిటీ వచ్చింది. సో ఇది కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మనం తినేటప్పుడు రవ్వతో పాటు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో బాదం జీడిపప్పు అన్నాను కదా, డెఫినెట్లీ దీన్ని నెయ్యిలో వేయించాలనుకుంటున్నారేమో. అస్సలు అవసరం లేదు. నెయ్యి మీకు కావాలి అనుకుంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఓ స్పూన్ దీని మీద గార్నిష్ చేయొచ్చు, కానీ అదంతా మ్యాండేటరీ ఏం కాదన్నమాట. సో ఇది ఉడకడం లేదా దాన్ని వేపడం లాంటి సమస్య ఏం లేదు.
పాలు నింపాదిగా పెట్టి అది పొంగు రానివ్వడం మాత్రమే మనం వెయిట్ చేయాల్సిన టైము. మిగతా అంతా కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేయడమే. యూ కెన్ సీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అయితే ఇది వేడిగా తినడానికి కుదరదు. మీరు వచ్చిన అతిథులకి భోజనం అది పెట్టేస్తారు కదా, దానికి ముందు దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కొంచెం చల్లబడిందంటే భోజనం చేసిన వెంటనే చల్లగా తింటే చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు పర్సనల్లీ నెయ్యి చాలా ఇష్టం. సో నెయ్యి లేకపోయినా నడుస్తుంది, కానీ నాకు ఇష్టం కాబట్టి నేను ఓ స్పూన్ ఆఫ్ నెయ్యిని మాత్రం దీంట్లో వేసుకుంటున్నాను. నెయ్యి అలాగే ఇలాచీ లేని స్వీట్ని నేను ఊహించుకోలేను, ఎవరైనా పెడితే తినలేను కూడా. దాట్స్ ఇట్. చాలా ఈజీగా చేసుకుని ఫెర్నీ రెడీ అయిపోయింది. సో మీకు నచ్చే బౌల్స్లో ఇలా నీట్గా సర్వ్ చేసేసుకొని ఏదైనా సర్వింగ్ ప్లేట్లో పెట్టి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచారంటే ఈ వేడి చల్లగా అయిపోతే చాలు, తర్వాత హ్యాపీలీ మీరు తినేయచ్చు. సో ఇది నాకు నచ్చే షార్ట్ టైంలో చేసుకోగలిగినటువంటి ఫేవరెట్ రెసిపీ ఫెర్నీ. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా షార్ట్ టైం చేసుకునేది లేదా ఇంకా స్వీటెస్ట్గా చేసుకునే రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.